హలో మామ, ఫైనల్గా విశ్వక్సేన్ నటించిన మెకానిక్ రాక్ మూవీ అయితే చూసి రావడం జరిగింది. ఈ వీడియోలో మనం మెకానిక్ రాక్ ఫుల్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఏంటి భయ్యా ఇంత ఎర్లీగా చూస్తావా డౌట్ మీకు వచ్చిండొచ్చు. మూవీకి ప్రీమియర్స్ ప్లాన్ చేశారు భయ్యా, అలా చూసి రావడం జరిగింది. ఇక మనం టాపిక్లోకి వెళ్దామా. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోకి అయితే లైక్ చేయట్లేదు. కొంచెం లైక్ చేయండి భయ్యా, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం. సింపుల్గా మూవీ స్టోరీ అయితే చెప్తాను భయ్యా, అది మాత్రం గుర్తుపెట్టుకొని మూవీకి వెళ్ళండి. హీరో పేరు రాకీ వాళ్ళ నాన్నకి ఒక మెకానిక్ షెడ్ ఉంటుంది. అందులో మెకానిక్తో పాటు కార్ డ్రైవింగ్ కూడా నేర్పిస్తుంటారు. కొన్ని రోజుల తర్వాత హెడ్లో వచ్చిన ప్రాబ్లం ఏంటి, దాన్ని ఎలా సాల్వ్ చేశారు, ఇది మూవీ స్టోరీ. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని చూస్తే మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మూవీ. మనం ఇంకా డెప్త్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకొని భయ్యా. మూవీ స్టార్టింగ్ నుంచి మనకు అన్ని క్యారెక్టర్స్ని ఇంటర్వ్యూ చేసుకుంటూ వెళ్తుంటారు. మధ్య మధ్యలో కొన్ని కుళ్ళు జోక్స్లు కొన్ని కామెడీకి నవ్వుకుంటాం. పెద్దగా గొప్ప ఏమి ఉండదు, అలా వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తున్న మూవీ మనకు బోరింగ్ అనిపించదు, అలాగనే ఇంట్రెస్టింగ్ కూడా అనిపించదు, కానీ అలా వెళ్తూ ఉంటుంది. ఒక మంచి ఇంటర్వెల్ బ్యాంక్తో మనకు మూవీకి ఇంటర్వెల్ పడుతుంది. మూవీకి ఇంటర్వ్యూల్ అయిన తర్వాత మనకు వచ్చే ఫీలింగ్ ఏంటంటే, అరే ఈ సినిమా కార విశ్వక్సేన్ ఏదో తూపు జూరం ఉంటుందనే విధంగా చెప్పాడు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. సరే ఫస్ట్ హాఫ్ అయితే చూసాం కదా, సెకండ్ హాఫ్ కూడా చూసి వెళ్దామనే ఫీలింగ్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మనకు ఒక సాంగ్ అయితే అయిపోతుంది. ఒక సాంగ్ అయిపోయిన తర్వాత మూవీ ఉంటుంది భయ్యా. ఇలా పైకి అయితే గ్రాఫ్ వెళ్తూ ఉంటుంది తెలుసా. తర్వాత ఒక్కొక్క ట్విస్ట్ను రివీల్ చేస్తూ వెళ్తుంటారు భయ్యా. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్తుంటారు స్క్రీన్ ప్లేని అయితే. మనం ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు ఫస్ట్ హాఫ్కి రైటింగ్ అంత గొప్పగా లేదు, అంత గ్రిప్పింగ్గా రాసుకోవాలనే ఫీలింగ్ వస్తుంది. కానీ సెకండ్ హాఫ్ చూస్తుంటే మనకు రైటింగ్ అయితే తోపు భయ్యా. సెకండ్ హాఫ్లో రైటింగ్ ఒక అయితే దానికి ఉన్న స్క్రీన్ ప్లే మరో ఎత్తు భయ్యా. చాలా అంటే చాలా గ్రిప్పింగ్ రాశారు, చాలా బాగుంది అది. ఇందులో మెయిన్గా మెచ్చుకోవాల్సింది, ఇందులో ఉన్న ప్రతి క్యారెక్టర్కి ఒక మంచి రోల్ అయితే ఉంది భయ్యా. ఏ క్యారెక్టర్ని కూడా తీసి పడేసలేదు, ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఉంది. అది బాగా నచ్చింది నాకు. సరిపోదా శనివారం మూవీకి ఇచ్చిన డైరెక్టరే ఈ మూవీ కూడా మ్యూజిక్ ఇచ్చాడు. సాంగ్స్కి అయితే అంత బాగాలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా డీసెంట్గా ఉంది, చాలా బాగుంది అది. ఇందులో విశ్వక్సేన్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది భయ్యా, చాలా ఇంప్రూవ్ అయ్యాడు. అలాగే తన మూవీ కోసం అయితే ప్రాణం పెట్టేశాడు, అది కనిపిస్తుంది. మనం కొన్ని సీన్స్లలో అబ్జర్వ్ చేస్తే మనకు జూనియర్ ఎన్టీఆర్ ఏమో అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. అలా ఫేస్ కట్ అలా అయిపోయింది అనమాట. ఇందులో మీనాక్షి చౌదరి, శ్రద్ధా సిన్హా ఇద్దరు యాక్ట్ చేస్తారు. వాళ్ళ రోల్ తగ్గట్టు వాళ్ళు డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే చేశారు. అలాగే నరేష్ గారు, సునీల్ గారు కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా డీసెంట్గా చాలా బాగుంది అది. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75. సరే మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు భయ్యా, మరి థియేటర్లో ఒక్కరిని చూడాలా ఫ్యామిలీతో చూడాలా అనే డౌట్ అయితే వచ్చిండొచ్చు. ఫ్యామిలీతో మాత్రం ఖచ్చితంగా చూడొచ్చు భయ్యా. ఇది ఫ్యామిలీ వాచబుల్ మూవీ. ఒక లాస్ట్లో ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది, అందువల్ల మీరు ఫ్యామిలీతో చూడండి. ఒకవేళ మీరు ముందే మూవీ చూసుంటే ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ అయ్యొచ్చు కదా.